బ్రేకింగ్ న్యూస్. బాపట్ల పట్టణంలో ఒక వైన్ షాప్ లో మహిళ హల్చల్ చేసింది. మద్యం మత్తులో షాపులో పనిచేసే యువకుడిపై దాడి చేసింది. దాడి చేయడమే కాకుండా యువకుడిపై రివర్స్ లో పోలీసులకు కంప్లైంట్ చేసింది. గతంలో కూడా ఈ మహిళలపై పలు కేసులున్నట్టు తెలుస్తుంది. మహిళ వైన్ షాపులో గందరగోళం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, ఏదైతే అటు వైన్ షాప్ లో కూడా మహిళ చేసిన ఘర్షణ వాతావరణం మనం చూస్తున్నామో, ఏంటంటే మద్యం మత్తులో ఇలా చేస్తుంది, ఇది వరకు కూడా పలు కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఆమె ఎవరు, అప్డేట్స్ ఏంటి? బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో ఒక వైన్ షాప్ లో మహిళ అర్ధరాత్రి వచ్చి అలసలు చేసినట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో మనం చూస్తే కనుక ఒక మహిళ బాపట్ల పట్టణంలో ఒక వైన్ షాప్ లో ఒక మహిళ అక్కడ పనిచేసేటువంటి షాప్ నిర్వాహకులతో అక్కడ పనిచేసేటువంటి యువకులతో ఘర్షణలు ఆడుతున్నట్టు కూడా మనకి దుర్భాష ఆడుతున్నట్టు కూడా అక్కడ మనకి విజువల్స్ లో కనిపిస్తూ ఉంది. అయితే వాళ్ళతో మధ్య మధ్యలోనే అక్కడ యువకులతో వైన్ షాప్ లో పనిచేసే యువకులతో ఘర్షణకు దిగినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. మరోవైపు గతంలో కూడా ఆమె మీద పలు కేసులు కూడా ఉన్నట్లు కూడా, ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతోంది. అయితే దీని మీద ఎవరైతే షాప్ లో పనిచేసిన యువకులతో ఘర్షణ పడిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ మీదే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అసలు ఏం జరిగింది, రాత్రి ఆ గొడవ గల కారణాలు ఏంటి, ఆమె మధ్య మధ్యలోనే అట్లా చేసిందా లేదంటే మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఒక వైన్ షాప్ లో అర్ధరాత్రి పూట ఒక మహిళ వెళ్లి అక్కడ పనిచేసిన నిర్వాహకులతో షాప్ లో పనిచేస్తున్న యువకులతో ఘర్షణకు దిగటం అయితే ప్రస్తుతం ఆ వీడియోకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు మణికుమార్, అయితే మహిళే దాడి చేసి తనే వెళ్లి ఏకంగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం మనం చూస్తున్నాము. అంటే అసలు వాళ్ళతో ఎలాంటి గొడవకు దిగింది, అసలు ఆ షాప్ లో ఉన్న వాళ్ళని ప్రశ్నించారా పోలీసులు? ఏదైతే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందో అది దానికి సంబంధించిన విజువల్స్ లో చూస్తే గనక అంటే వాళ్ళతో షాప్ లో పనిచేసే వాళ్ళతో ఘర్షణకు దిగినట్లు కూడా తెలుస్తోంది. అంటే వాళ్ళ మీదకి దురుసుగా మాట్లాడుకుంటూ వెళ్తున్నట్టు కూడా మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. అయితే గొడవకి గల కారణాలు ఏంటంటే నిజంగా ఆ షాప్ కి మధ్య మధ్యలోనే ఆమె వచ్చి అట్లా చేసిందా లేదంటే ఇతర కారణాలు ఏమన్నా కొనలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఆమె ఎవరు ఏంటి అనే దాని మీద అయితే పూర్తిగా మనకి వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతానికి పోలీసులు దీని మీద కేసులు నమోదు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే గతంలో కూడా ఆమె మీద అలాంటి ఆరోపణలు ఉన్నాయని చెప్పి మనకి సమాచారం ఉంటుంది. కోణంలో అంటే ప్రస్తుతానికి ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో వీడియో ఆధారంగా అసలు ఏం జరిగింది అనే దాని మీద అయితే పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మణికుమార్, థ్యాంక్ యూ. బాపట్ల పట్టణంలో ఒక వైన్ షాప్ లో మహిళ హల్చల్ చేసింది. మద్యం మత్తులో షాపులో పనిచేసే యువకుడిపై దాడి చేసింది. దాడి చేయడమే కాకుండా యువకుడిపై రివర్స్ లో పోలీసులకు కంప్లైంట్ చేసింది. గతంలో కూడా ఈ మహిళపై పలు కేసులున్నట్టు తెలుస్తుంది. మహిళ వైన్ షాపులో గందరగోళం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.